వాస్తవానికి హిందుత్వవాదాన్ని గట్టిగా తీసుకుపోవడంలో అయితే ఎక్స్‌పర్ట్ అని అయితే చెప్పాలి. మరి రాజా సింగ్ అయితే ఇక్కడ రాజా సింగ్ అయితే ఎట్లుంటది? మరి రాజా సింగ్ కాకుండా వేరే వాళ్ళైతే ఎట్లుంటది అనేటువంటిది చిన్న రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రాజా సింగ్ చూసుకుందాం. ఇక రాజా సింగ్ వచ్చేసి పక్కా పచ్చి హిందుత్వవాది అని చెప్తారు. పచ్చి హిందుత్వవాది. దీని ఎవరు అవునన్నా కాదన్నా ఎన్నిసార్లు వచ్చినా ఇక చాలా రోజుల నుంచి అంటే బీజేపీ పార్టీకి అసెంబ్లీలో ఒకే ఒక సీట్ ఉంటే అది ఈ గోషమహల్ ఎమ్మెల్యేదే. ఈ గోషమహల్ ఎమ్మెల్యేనే బీజేపీ పార్టీకి గడ్డు కాలం ఉన్నప్పటికీ అసెంబ్లీలో ఆ ఒక్క సీటు రాజా సింగ్దే ఉండే. ఇక హైదరాబాద్లోను జనరల్ హైదరాబాద్లో ఏ పార్టీకి ఓల్డ్ సిటీలో పట్టు తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతుంది. కానీ రాజా సింగ్ గెలుస్తున్న ప్రతిసారి కూడా హైదరాబాద్ ఓల్డ్ బస్తీ నుంచే గెలిచినటువంటి నేపథ్యం ఉంది. ఎంఐఎంకి మంచి మొగుడు అని చెప్పేసి చెప్తుంటారు రాజా సింగ్ని. అట్లాంటి నేపథ్యం రాజా సింగ్ ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాజా సింగ్కి ఓ స్పెషల్ టీం ఉన్నట్టే ఉంటుంది. ఆయన ఏడిపోయినా సరే క్రేజ్ అయితే మస్తు ఉంటుంది. ఇక హైదరాబాద్లో ఈ హనుమాన్ జయంతి ఉత్సవం కానీ, ఆ ర్యాలీలు కానీ, శివాజీ ఉత్సవం కానీ, హిందుత్వానికి సంబంధించిన ఏ ఉత్సవాలు గట్టిగా జరగాలన్నా సరే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాజా సింగ్ అని చెప్తుంటారు అనమాట. అంటే సింపుల్గా ఏం చెప్తారంటే రాజా సింగ్ వచ్చేసి ఫైర్ బ్రాండ్ అంటారు. ఇవి రాజా సింగ్ ఉండేటువంటి బలాలు అని చెప్పొచ్చు. ఎక్కడ అంటే గోలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినా సరే, హిందుత్వానికి సంబంధించి వచ్చిన ఇష్యూస్ వచ్చినా సరే, లేదంటే హిందుత్వ ఎజెండాను పంపడంలో కానీ, ఇక ఎక్కడైనా సరే హిందుత్వ ఉత్సవాలు జరిగిన సరే అన్నిట్లో స్టార్ ఉంటాడు రాజా సింగ్. ఇవి రాజా సింగ్ యొక్క బలాలు. కానీ మైనస్లు ఏంటంటే కొంచెం ఆవేశపడనేటువంటిది, కొంచెం కాదు ఎక్కువనే ఆవేశపడనేటువంటిది, దాంతోపాటు తెలుగు రాకపోవడం అనేటువంటిది ఆయనకి పెద్ద మైనస్ అని అయితే చెప్పాలి. ఆ తెలుగు అనేటువంటిది స్పష్టంగా క్లియర్గా రాకపోవడం. తెలంగాణ లాంటి రాష్ట్రాలకి, తెలంగాణ లాంటి పరిస్థితులు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రానికి తెలుగు అనేది మాండటరీ అన్నమాట. ఉత్తరాది హిందీ భాష తెలంగాణ ప్రజల మీద ఎక్కువ పనిచేయదు. ఎందుకంటే మెజారిటీ తెలంగాణ వచ్చేసి పల్లెటూళ్ళల్లో ఉండేటువంటిది పామర జనం అని చెప్పొచ్చు, లేదంటే ఫార్మర్ జనం అని చెప్పొచ్చు, లేదనుకుంటే మొత్తం తెలంగాణ విభిన్న సంస్కృతులు, అదేమంటారు కదా భారతదేశం ఉపఖండం ఎట్లనో తెలంగాణ కూడా అట్లాంటి విభిన్న సంస్కృతులు, విభిన్న రీతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉండేటువంటి కలగలుపు అన్నమాట. ఇట్లాంటి తెలంగాణలో కేవలం హిందీ భాషతో మాత్రమే నెగ్గుక రావడం అనేది రాజా సింగ్ ఉన్నటువంటి పెద్ద మైనస్ అన్నటువంటిది. తన మాటలకి హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాంటి ప్లేసెస్, కరీంనగర్ లాంటి గట్టి హిందుత్వ భావాలు ఉన్నటువంటి ప్లేసెస్ తప్ప మిగిలిన 33 జిల్లాల్లో ఇక ఓ 2-3 అంటే ఉమ్మడి హైదరాబాద్ తప్ప మిగిలిన ఎక్కడ కూడా పెద్దగా క్రేజీ ఉండకపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయన పోతే హిందుత్వవాదులు ఎక్కడైనా సరే తరలి రావచ్చు, భారీగా తరలి రావచ్చు. కానీ మిగిలిన కమ్యూనిటీస్ని అంత మొబిలైజ్ చేసేటువంటి స్పీకర్ అయితే రాజా సింగ్ కాదు. తెలుగు స్పష్టంగా రాకపోవడం ఒకటి. రెండోది ఎప్పుడంటే అప్పుడు అధిష్టానం మీదనే కామెంట్ చేసిండే. మనం చూసిండే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందల ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక అధినేతల్ని, అగ్రనేతల్ని తన నోటికి ఎవరిచ్చిన వాళ్ళని తిట్టడం అనేటువంటిది తనకు మైనస్ అయ్యేటువంటిది. నాకు తెలిసి వీళ్ళ మధ్య కిషన్ రెడ్డి తర్వాత రాజా సింగ్ లాంటి వాళ్ళ మధ్య అయితే ఓ చిన్న పార్టీ ప్రచండ యుద్ధం లాగానే ఉంటుంది. ఎందుకంటే తీరనేటువంటిది అవతలోళ్ళని కార్నర్ చేసేటట్టే ఉంటుంది అన్నటువంటిది అయితే ఓ విమర్శ ఉంటుంది. అయితే అది పార్టీ డెవలప్మెంట్ కోసమే అన్నటువంటిది ఈయన అనుచరులు, అభిమానులు చెప్పేటువంటి మాట అయినప్పటికీ కానీ కొన్నిసార్లు అంటే పార్టీ లైన్లో లేకుండా పనిచేస్తాడన్నటువంటిది, పార్టీ లైన్ క్రాస్ చేసి పనిచేస్తాడన్నటువంటిది ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే చాలాసార్లు కూడా ఇప్పుడు మిగిలిన ఏఎంఎల్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏదైనా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తే అడుగుతారు. కానీ రాజా సింగ్ మీద ఉన్నటువంటి పెద్ద ఆరోపణ ఇంకోటి ఏంటంటే ఈ డిజిటల్ మీడియా కానీ అంటే తనని ఇంటర్వ్యూ చేసేటువంటి నేషనల్ ఛానళ్ళు ఉండాలి, లేకపోతే పెద్ద ఛానళ్ళు ఉండాలి అనేటువంటి
ఆ సర్కిల్లోనే ఉంటాడు అన్నటువంటిది. అంటే డిజిటల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ తన ఇంటర్వ్యూ కోసం పోతే వాళ్ళని చిన్న చూపు చూస్తారన్నటువంటిది మీడియాలో కూడా తనకు స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. ఒక లీడర్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ రఘునందన్ రావుని తీసుకుంటే, ఓ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళని తీసుకుంటే, ఇక ఈ మధ్య వస్తున్న కాంగ్రెస్లో వస్తున్నటువంటి యంగ్స్టర్ సామా రామోహన్ లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు మీడియాలోనే ఫోకస్ అవుతుంటారు అనమాట. రాజాసింగ్ చేస్తున్నటువంటిది గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంటుంది కానీ మీడియా వాళ్ళకు టైం ఇవ్వడు అన్నటువంటిది. ఇక చిన్న మీడియాని చూస్తే ఆయన చిన్న చూపు అనేటువంటిది, అంటే మీడియాలో కూడా అంటే కేవలం ఆ హిందుత్వ భావన, హిందుత్వ ఎజెండా తోటి మాత్రమే, హిందుత్వ ఎజెండాతో మాత్రమే తను లైమ్ లైట్లో ఉంటాడు తప్ప ఈ మీడియా రిలేషన్స్ అనేటువంటిది అంత పెద్దగా రాజాసింగ్ మెయింటైన్ చేయడం అనేటువంటిది ఓ తీవ్రమైనటువంటి విమర్శ కానీ ఆరోపణ అయితే స్పష్టంగా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ బలాలైతే తన ఎంపట ఉన్నాయి. ఇక ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే మళ్ళీ ఈసారి కూడా గెలిచిండు. 8 మందిలో కంపల్సరీ గెలిచి క్యాండిడేట్ ఎవరన్నా ఉంటే రాజాసింగ్ అన్నటువంటి బ్రాండ్ అయితే తెచ్చుకున్నటువంటి నేపథ్యం. ఇది ఓవరాల్గా రాజాసింగ్ ఉన్నటువంటిది. తను అదే మాట్లాడిండు వీడియోలో కూడా. హిందూ ధర్మం గురించి, పార్టీ ధర్మం గురించి తెలిసిన వాళ్ళే పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే నాకే ఇవ్వాలని తను ఇండైరెక్ట్గా చెప్పారు.